రాష్ట్రంలో కానీ అదేవిధంగా జిల్లాల్లో కానీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నప్పుడు నాకైతే వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారనేది నాకైతే అర్థం కావడం లేదు. వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలని మేము కూడా ఏకీభవిస్తాం, వాళ్ళు చెప్పే వాస్తవాలకి ఎస్ అని మేము కూడా మాట్లాడతాం. అభివృద్ధి వాళ్ళు చేసింటే మేము ఇది చేసామని చెప్తే ఎస్ అని కూడా మేము మాట్లాడతాం. నిజంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు మంత్రి నివాస స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ విషయంగా ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను కుప్పంకి మేము నీళ్ళు ఇచ్చేసామని చెప్పి ఆదనపల్లి దగ్గర ఉండేటువంటి 3వ లిఫ్ట్ ఆన్ చేసి రామకుప్పం మండలంలోకి వర్ధకుప్పం వైపరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ దగ్గరికి నీళ్లు వచ్చాయని, అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి గారని, ఆయన ఇచ్చిన మాటని కట్టుబడతాడని, ఆయనకు ఇచ్చిన నాయకుడు లేదని ఇష్టానుసారం వాళ్ళు అవాకులు చవాకులు పేరడం జరిగింది. మాకు తెలుసు ఆ నీళ్లు ఎన్ని రోజులు వస్తాయి, ఆ నీళ్లు రామకుప్పం మండల లిమిట్స్ దాటుతాయా, శాంతిపురం మండలంలోకి వస్తాయా, శాంతిపురం మండల లిమిట్స్ దాటి గుడిపల్లి మండలంలోకి వెళ్తాయా, గుడిపల్లి మండలంలో కూడా లిమిట్స్ దాటి కుప్పం రూరల్ మండలంలోకి వెళ్తాయా, రూరల్ మండలంలో టైలెండ్ అంటే టోటల్ 123.641 కుప్పం బ్రాంచ్ కెనాల్ యొక్క నిడివి అంటే పరమసముద్రం ట్యాంక్ వచ్చి 123.641 కిలోమీటర్లో పరమసముద్రం ట్యాంక్ ఉంది. ఆ పరమసముద్రం ట్యాంక్కి నీళ్లు చేరుతుందా అని చెప్పి మేము వాళ్ళు 10 రోజుల క్రితం వాళ్ళు నీళ్లు వచ్చేస్తున్నాయి, కుప్పంకి నీళ్లు మేము ఇచ్చేస్తున్నాం, చెరువులంతా నింపేస్తున్నాం, కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడితే, అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత బాగా చెప్తున్నారు, మా పరమసముద్రం ట్యాంక్కి నీళ్లు వచ్చేస్తాయి, మొత్తం ఆ ప్లాన్లో ఉండే ప్రకారము 110 చెరువులకు నీళ్ళు నిండాలి. ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్లో 123.641 కిలోమీటర్లో 110 ట్యాంకులకు వచ్చి 6,300 ఎకరాల ఆయకట్టుని చేయడానికి 0.5 TMC ఆ రోజు కేటాయించడం జరిగింది. 0.5 TMC 6,300 ఎకరాల ఆయకట్టుని స్థిరీకరణ చేయడానికి కేటాయించడం జరిగింది. 0.5 TMC ట్యాంకర్కి నీళ్ళు ఇవ్వడం కానీ, 0.5 TMC డ్రింకింగ్ వాటర్ పర్పస్కి కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజలకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ, మిగిలిన 0.5 TMC రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ కానీ ఈ కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడాను ఆ నీటి కేటాయింపుల్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అంటే GOMS నంబర్ 333 25/5/2015 468.53 కోట్లు మంజూరు చేసి నందమూరి తారక రామారావు సర్వే చేయించి స్టోన్స్ నాటించి 89లో మేము అధికారాన్ని కోల్పోయాం. 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు చేసింటే మేమే వద్దని చెప్పలే. అందరి నివాస స్రవంతి కానీ గాలేరు దగ్గర కానీ చేసింటే మేమే వద్దని చెప్పలే. 1994 నుంచి 2004 వరకు అటు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ రోజు సర్వే చేసేటటువంటి స్కీమ్స్ని కొనసాగింపుగా దశలో కొనసాగించే కార్యక్రమాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కొనసాగించారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి.
బీజం వేసింది నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించి చేసింది కూడాను చెన్నైకి నీరు వదలడం కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, గాలేనగర్ సుజస్రవంతి కానీ కొనసాగించాలనే కార్యక్రమాలు చేపట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత దాని కొనసాగింపుగా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదో ఇంకొకరు కావచ్చు, వాసే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేసి మేము కాదని చెప్పలేదు. తర్వాత 2015లో ఈ GOMS 333 ప్రకారం 468 కోట్లు 123.64 కిలోమీటర్లకి వచ్చే విధంగా కాలువ మంజూరు చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారా? మీరన్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దయచేసి దీనిపైన మేము క్లారిటీ ఇచ్చి మాట్లాడుతున్నాం. దయచేసి అబద్ధాలు చెప్పకండి. ఏదో మా చేతిలో ప్రభుత్వం ఉంది, మేము ఏం చెప్పినా చెప్తుందనే ఉద్దేశంతో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసినటువంటి ప్రాజెక్ట్ని మా రాజశేఖర రెడ్డి గారు చేశారు, దాన్ని మేము కొనసాగిస్తామని మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తాను. 1983 నుండి 89 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఆ రోజు ఉన్నారు? కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. వారు శివరామకృష్ణయ్య అనేటువంటి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని కన్సల్టెంట్గా పెట్టుకొని గోదావరి జలాలను కృష్ణా రివర్ గ్యాలరీకి తీసుకురావాలి, కృష్ణా జలాలని అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి 3-4 జిల్లాల్ని సస్యశ్యామలం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు హంద్రీ నివాస్ సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి సుజల స్రవంతి కానీ ఆ రోజే సర్వే చేయించాడు. సర్వే చేయించడమే కాకుండా కుప్పం నియోజకవర్గం టైలెండ్ వరకు కూడా స్టోన్స్ కూడా నాటించారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలంటే మేము చూపెడతాం. ఇది అవునా కాదా అనేటువంటి దయచేసి ఈ విషయం పైన మేము సిద్ధంగా ఉన్నాం. అంటే 89 ముందు నందమూరి తారక రామారావు గారు గాలేరు నగరి హంద్రీ నివాస్ సుజల స్రవంతి తీసుకొచ్చి ఈ వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి సస్యశ్యామలం చేయాలనుకుంటే తెలుగు పథకాన్ని కూడా ఆయన ఆ రోజు ప్రారంభించి శివరామకృష్ణ గారు చెప్పిన సూచనల ప్రకారము అటు తూర్పు తాలూకాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీళ్ళు ఇస్తూ పాత ఒడంబడిక ప్రకారము చెన్నై నగరానికి కూడా త్రాగునీటి సౌకర్యాలకి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా 89 ముందు నందమూరి తారక రామారావు గారు చేశారా, వీళ్ళు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారనే విషయము దయచేసి వీళ్ళు అర్థం చేసుకోవాలని వాళ్ళకి సవినయంగా తెలియజేస్తున్నాను. అయితే ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు కదా, మీరు ఎందుకు పూర్తి చేయలేదని. ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. ఆ రోజు కాలువ పని చేయడానికి అధికారులు ముందుకు వస్తే రైతులను తీసుకెళ్లి హైకోర్టులో వాళ్ళ ద్వారా వకాలతలు ఇప్పించి వర్కర్ నిలిపించింది ఎవరు? ఇదే చంద్రబాబు గారు కాదా? వాస్తవాలు మాట్లాడదాం. రాజుపేట దగ్గర ఉన్న రైతులు కానీ, బైపరెడ్డిపల్లి దగ్గర ఉన్న రైతులు కానీ, గుండిశెట్టిపల్లి దగ్గర ఉన్న రైతులు కానీ, నక్కడపల్లి దగ్గర ఉండే శాంతిపురం మండలం నక్కడపల్లి దగ్గర ఉన్న రైతులు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మొత్తం హైకోర్టులో కేసులు వేయించి దీనిపైన స్టే తీయించి వర్క్ జరగకుండా చేసి సుమారు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 18 మాసాల నుంచి 24 మాసాల వరకు ఈ యొక్క కాలువ పనులు జరగకుండా చేసినటువంటి చరిత్ర మీ నాయకులదే. సాక్షాత్తు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన పని చేయకూడదు, ఆయనే చేయించాడు. దాన్ని కూడా మేము కోర్టులో పోయి మా సార్ గారు గట్టిగా కుప్పకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కోర్టు నుంచి మళ్ళీ వెకేట్ చేసుకొని మళ్ళా వర్క్లంతా కూడా మేము ప్రారంభించడం జరిగింది. వర్కులు మేము చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే 2 సంవత్సరాలు మా ప్రభుత్వం పోయింది. 2 సంవత్సరాల్లో మేము వర్క్ చేస్తే 90% పూర్తి చేశాం. తర్వాత మా గవర్నమెంట్ పోయింది. 90% పూర్తి అయిన తర్వాత 10% పూర్తి చేయాలంటే మీరు 4.5 సంవత్సరంలో 10% పూర్తి చేస్తే
మేము 90% ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిందే చెప్పండి. ఇప్పుడు మాపోయిన లేనిపోని పరిమాణాన్ని మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మేము చేసేసాము. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మేము చేసేసాము. ఏం చేశారు మీరు? మీరు పదవ సంవత్సరం ట్యాంక్ వరకు నీళ్లు తీసుకురాగలరా? ఈ జీవోలో ఉండే ప్రకారము నీళ్లు ఇవ్వగలరా? ఏదో పేరుకి రామకుప్పం మండలంలో నీళ్ళు ఇచ్చేసి ఆడ ఒక రోజు మోటార్ పనిచేసి 4 రోజులు పనిచేయకపోతే మేము ఏదో చేసేసామని సంకల్పంతోని కుప్పానికి మేము నీళ్ళు ఇచ్చేసాం, కుప్పానికి నీళ్ళు ఇచ్చేసాం, కుప్పానికి నీళ్ళు ఇచ్చేసామని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మా తెలుగు యువత సభ్యులందరూ కూడా వెళ్ళి వైపరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ దగ్గర నీళ్లు వస్తున్నాయని చూస్తే ముందు రోజు నీళ్లు కొద్దిగా పడుతూ ఉండిందంట. నెక్స్ట్ డే వీళ్ళందరూ పోతే ఎక్కడ కానీ ఒక చుక్క కూడా నీళ్ళు లేదు. వాడు మిషన్ ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు కూడా నీళ్ళు రావడం లేదు. అంటే వాడు స్టాక్ పెట్టుకొని ఏదో కుప్పం నియోజకవర్గంలో నీళ్ళు వదలాలనే ఉద్దేశంతో ఇచ్చేటువంటి పరిస్థితి చేశారు తప్ప వేరే చేసేది ఏం లేదు. దీని ప్రకారం తీసుకుంటే టోటల్ ఎంతవరకు 104.4 lakh క్యూబిక్ మీటర్స్ 104.4 క్యూబిక్ మీటర్ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ అయితే 100.76 క్యూబిక్ మీటర్స్ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు 96.179% పూర్తి చేశారు. లెక్కలు ఇది మేము రాసిండే లెక్కలు కాదు, వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిండే లెక్కలు. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందని అంటే 96% మట్టి పని మేము పూర్తి చేసాం. దగ్గర 217, 258, 266, 321 సీడీ వర్క్ చేయాలంటే దగ్గర 217 సీడీ వర్క్స్ కూడా మేమే పూర్తి చేయడం జరిగింది. అన్నీ తీసుకుంటే డబ్బుల విషయంగా కూడా తీసుకుంటే బ్యాలెన్స్ వర్క్ ఉండేది 6.638 కిలోమీటర్స్, దాంతో ప్రోగ్రెస్లో 1.3 కిలోమీటర్స్ ఉందని చెప్పి ఈ ప్రభుత్వమే లెక్కలిచ్చింది. మేము 1 సంవత్సరం టైం ఇచ్చాం. 2019లో మా ప్రభుత్వం పోయింది, 2020 వరకు చూసాం. 2020లో మేమందరం పాంప్లెట్ పెట్టాం. 24/8/20 నుంచి 28/8/2020 వరకు 5 రోజులు రామకుప్పం మండలం 1 రోజు, శాంతిపురం మండలం 2 రోజులు, ఎక్కువ తోస్తుంది శాంతిపురం మండలంలో. 3వ రోజు వచ్చి గుడిపల్లి మండలము 4వ రోజు, 5వ రోజు కుప్పం మండలంలో కూడా తిరగలని చేస్తే దానికి మమ్మల్ని అందరినీ కూడా అష్టదిగ్బంధం చేసి మమ్మల్ని బయట రానికుండా చేసి కాలంలోకి వస్తే కొడతామనే విధంగా కూడా బెదిరించారు. ఆ రోజు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2020లో స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ముఖ్యమంత్రి గారిని అడిగాము, మేము 6 మాసాల్లో నీళ్ళు వదిలేస్తామన్నారు. 2020లో మేము పాంప్లెట్ కొడితే దీనికి కాదంటే మళ్ళా మేము 2 మాసాలు టైం ఇచ్చాము. 2 మాసాల్లో వాళ్ళు ఏమైనా ప్రారంభిస్తామేమో. మళ్ళీ 26/10/20 నుంచి 30/10/20 వరకు చేస్తామని మళ్ళీ 2వ పాంప్లెట్ పెట్టాము. ఇది మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళు 6 నెలలు చేస్తామని 2 మాసాలైనా చేయలేదు కాబట్టి మీరు పాదయాత్ర చేయండి కాలం పట్టిపోయినా అంటే మేము దాని పేరు మళ్ళీ పాంప్లెట్ పెట్టాము. పాంప్లెట్ పెడితే దాని పేరు కూడాను వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోలేదు. 2020లో యాక్షన్ లేదు. సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు, 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు, కాలేదు. 2021లో లేదు. 2022లో మరలా స్వయాన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2020 ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చి కుప్పం నియోజకవర్గంలో బహిరంగ సభలో 23/9/22 తారీఖు ఏం చెప్పారు? 6 మాసాల్లో కుప్పంకి నీళ్లు ఇస్తున్నామని. అంటే 23/9/22లో 6 మాసాల్లో నీళ్ళు ఇస్తామంటే 23/9/23 అయిపోయింది. ఇప్పుడు జనవరి మాసంలో అన్ని చోట్ల కూడా నీళ్లు బంద్ చేసి అనంతపురం జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడా నీళ్ళు ఇవ్వకుండా కుప్పం నియోజకవర్గంలో నీళ్లు వదిలేసినామనే ఉద్దేశంతో, నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదిపల్లి వరకు తీసుకొచ్చి ఒక 10 రోజులు కుప్పం నియోజకవర్గంపై నీళ్లు వదిలినామనే విధంగా చేసినటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు 2020లో చెప్పిన మాట నిలబడలేదు, మంత్రి గారు చెప్పిన మాట నిలబడలేదు. మేము పడతాము. పాలాల పైన ఎన్ని చెక్ డ్యాములు కట్టినామో వాళ్ళే చూడండి. అదే వేళన
నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు పాదాలకి డ్యామ్ కడతాం, కుప్పానికి నీళ్లు లెక్కలేకుండా తాగునీటి సరఫరా చేయడానికి ఇస్తామని చెప్పి డ్యామ్ కడతామని వస్తే తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు అబ్జెక్ట్ చేసి సోనియా గాంధీకి చెప్తే సోనియా గాంధీ గారు ఫోన్ చేస్తే గోసెక్కట్టుకొని హెలికాప్టర్ ఎక్కేసి పోలవరం వెళ్ళిపోయినాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు, మీరు ఆ డ్యామ్ కట్టింటే మేమేమైనా వద్దంటే మీకు బీజేపీ ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సపోర్ట్ తీసుకొని పాలన డ్యామ్ కట్టింటే మేమేం వద్దని చెప్పేవాడు కాదు కదా, మేము అభివృద్ధి నిరోధకులేం కాదు కదా, మేమేం దానికేం అడ్డుపడలేదు కదా. బట్ ఈరోజు మీ ఇష్టానుసారం మాట్లాడటానికి మాత్రం మేము చాలా తీవ్రమైన విషయంగా చూస్తున్నాం. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వస్తారని చెప్పి కూడాను మాకు తెలుస్తూ ఉంది. ఆయన ఏం ప్రారంభోత్సవం చేయడానికి వస్తారో మాకైతే తెలవడం లేదు. నీళ్లు ఇవ్వకుండా ఆ రోజు ఏమన్నా ఆ రోజు కూడా ఒక మోటార్లో లాంచ్ చేయించి ఆ కాలంలో 4 నీళ్లు వచ్చేటట్టు చేసి దాని దగ్గర ఫోటో పోజ్ ఇచ్చేసి మేము కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, మేము ఇచ్చిన నీళ్లు అని చెప్పి సంకల్పం గుర్తుకునే దానికి ఏమన్నా ప్రోగ్రాం పెడతా ఉన్నారేమో మాకైతే తెలియదు. ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి ఆద్యుడు తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు గారు, కొనసాగించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతో అంతో మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము మంచి పనులు చేసిందని మేము కాదని చెప్పలే, కానీ కుప్పం బ్రాంచ్కి వెళ్ళాలని శాంక్షన్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2015లో ఆయన ముఖ్యమంత్రి గారు మంజూరు చేసింది. తర్వాత 90% పని చేయించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి మేము చేసిన కార్యక్రమాన్ని మేమేదో చేశామని చెప్పుకోవడానికి మాత్రం మేము చాలా తీవ్రమైన విషయంగా చెప్తున్నాం. మీరు మంచి పనులు చేయండి, మేము సంతోషపడతాం, అంతేగాని ఆ విధంగా కాకుండా మా పైన అవాకులు చవాకులు పెట్టడము, నారా చంద్రబాబు నాయుడు సార్ పైన అవాకులు చవాకులు పెట్టడము, మేమేదో కుప్పకు నీళ్ళు ఇచ్చేసాం, మేమేదో చేసామని చెప్పుకోవడానికి మాత్రం ఇది చాలా హాస్యాస్పదం. దీన్ని మేము ఖండిస్తున్నాం. మంజూరు చేసింది తెలుసు, వాళ్ళన్నీ కూడా చూస్తున్నారు. అన్ని విషయాలు కూడా వాళ్లే నేరుగా కాలువ దగ్గరికి వాళ్లే పోతున్నారు, ప్రజలే పోతున్నారు, వాళ్లే కాలువలో నీళ్ళు స్థాయిలో చూస్తారన్నారు, వాళ్లే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దీనిపైన అన్నెసరిగా అది ఇది మాట్లాడకుండా మీరు మంచి కార్యక్రమాలు చేయండి. మీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గరలో ఉన్నాయి, మీరే సిద్ధమని చెప్పి బోర్డులు కూడా వేసుకున్నారు, దిగిపోవడానికి కూడా సిద్ధమని చెప్పి కూడా బోర్డులు వేసుకుంటున్నారు, మీరే వేసుకుంటున్నారు, మేమేం చెప్పడంలే. కాబట్టి మీరు ఉండే 2 నెలల్లో 3 నెలల్లో ఏదైనా మంచి పనులు చేస్తే మేము సంతోషపడతాం తప్ప మేము చేసిన కార్యక్రమాల్ని, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాల్ని మేము చేశామని చెప్పే కార్యక్రమం మాత్రము చేయొద్దని. ఏ అభివృద్ధి అయినా కుప్పం నియోజకవర్గంలో జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల, నందమూరి తారక రామారావు గారి వల్ల, తెలుగుదేశం వల్ల తప్ప మీరు ఏదో నవరత్నాలని నవరంధ్రాలు చేసి ఈరోజు లెక్క లేకుండా నిత్యావసర సరుకులు ధరలు పెంచి డీజిల్ పెట్రోల్ కావాలంటే కర్ణాటకకు పోవాలా లేదా తమిళనాడుకు పోవాలా? ఎవరన్నా డ్రింక్ చేసేవాళ్ళు ఆంధ్రాలో పట్టే వాళ్ళ కథ గోయిందా, తిరుమలకు పోకుండానే వాళ్ళు బోడైపోతారు, కర్ణాటకకు పరిగెత్తల్లా. ఈడ ఏది కొనాలనే లెక్కలేనంత రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మీరేదో నవరత్నాలని మీరు ఇచ్చేది 10 రూపాయలు, ప్రజల దగ్గర పుంజుకుంటాడు 100 రూపాయలు, అది కూడా ప్రజలకు బాగా తెలుస్తూ ఉంది. మీరు చీరల పంపిణీ కార్యక్రమాలు చేసినా, ఓటుకి ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చినా, ఈ ఓటు ఇచ్చినా ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళన్నీ కూడా తీసుకుంటారు. ఓటేసినప్పుడు యోచన చేస్తారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు సార్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి కుప్పం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని దయచేసి అవాకులు చవాకులు పేలద్దని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు సవినీయంగా కోరుతున్నారు.